వెల్కమ్ టు ఎస్టీవీ. నా పేరు శ్రావ్య. బులెటిన్లో అప్డేట్స్ చూద్దాం. వెల్కమ్ టు ఎస్టీవీ. నా పేరు శోభన్. ఈరోజు మనం మన పద్మావతి హాస్పిటల్ డాక్టర్ పవన్ కుమార్ గంగా మనతో ఉన్నారు. మనం ఇప్పుడు చిన్నపిల్లల ఆరోగ్య విషయమై డాక్టర్ గారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుంటాము. సార్ చెప్పండి, పీరియాడిక్ డిపార్ట్మెంట్లో పిల్లలకు ఎటువంటి సేవలు అందిస్తున్నారు? దిస్ ఇస్ డాక్టర్ పవన్ కుమార్ గంగా, పీడియాట్రిషియన్ అండ్ నియోనటాలజిస్ట్ అండి. నేను పద్మావతి హాస్పిటల్ పీడియాట్రిక్ డిపార్ట్మెంట్ హెచ్ఓడి. లాస్ట్ 17 years నుంచి కూడా ఈ క్రిటికల్ కేసెస్ వీటన్నిటికీ ట్రీట్మెంట్ ఇవ్వడంలో స్పెషలిస్ట్ కాబట్టి కొన్ని ఎక్స్పీరియన్సెస్ షేర్ చేసుకుంటున్నాను ఈరోజు ఎస్టీవీ వాళ్ళతోటి. 10-bedded NICU అనేది మా హాస్పిటల్ మెయిన్ కేర్ యూనిట్ అండి. ఇందులో మెయిన్ మేము ఇద్దరం కన్సల్టెంట్స్ ఉంటాం. 24/7 కూడా మేము అందుబాటులో ఉంటాం. అవి ఎమర్జెన్సీ ప్రొసీజర్స్ కానివ్వండి, ఎలెక్టివ్ ప్రొసీజర్స్ కానివ్వండి, డెఫినెట్గా కన్సల్టెంట్స్ అండర్ సూపర్విజన్లోనే జరుగుతాయి. సాధారణంగా వేరే కార్పొరేట్ హాస్పిటల్స్ కూడా 9 to 5 మాత్రమే చీఫ్ కన్సల్టెంట్స్ ఉంటారు. దాని తర్వాత డ్యూటీ పీడియాట్రిషియన్స్ ఎమర్జెన్సీస్కి అటెండ్ అవుతారు. సో మేము 100% కేర్ ఇవ్వాలి అన్న ఉద్దేశంతో ఇద్దరం చీఫ్ కన్సల్టెంట్స్ కూడా రెసిడెన్స్ కూడా హాస్పిటల్లోనే ఉంటుంది. కాబట్టి మేము ఎవరో ఒకరం డెఫినెట్గా ప్రతి ప్రొసీజర్కి అటెండ్ అవుతాం. తర్వాత మా హాస్పిటల్లో ఫెసిలిటీస్ ఏంటంటే ఎక్స్ట్రీమ్లీ ప్రీటర్మ్ బేబీస్ అంటే లెస్ దాన్ 1 kg బేబీస్ కూడా అత్యంత ఆధునికమైన చికిత్సా పద్ధతుల్లో అవుట్కమ్స్ చాలా బాగుంటాయి. నెంబర్ 1. సెకండ్, కన్వెన్షనల్ వెంటిలేషన్, హై ఫ్రీక్వెన్సీ ఆసిలేటరీ వెంటిలేషన్స్, ఇన్హేల్ నైట్రిక్ ఆక్సైడ్, హోల్ బాడీ కూలింగ్. ఈ 4 కూడా మోస్ట్ అడ్వాన్స్డ్ థింగ్స్ ఇన్ ది NICU. ఇవన్నీ కూడా మాకు అందుబాటులో ఉన్నాయి. తర్వాత మా సక్సెస్ రేట్ కూడా చాలా ఎక్కువగా చాలా బాగుంటుంది. సక్సెస్ రేట్స్ డెఫినెట్గా క్రిటికల్ కేసెస్కి 90% కంటే అబోవ్ ఉంటుంది. సో ఈ అన్ని ఫెసిలిటీస్ ఉండడం వల్ల ఏంటంటే మా దానిలోనే మెయిన్ అవుట్కమ్స్ చాలా బాగుంటాయని పేషెంట్స్ పదే వాళ్ళకి తెలిసిన వాళ్ళని రెఫర్ చేయటం అవన్నీ జరుగుతూ ఉంటాయి. న్యూ బోర్న్ బేబీ కోసం ప్రత్యేకంగా NICU సేవలు అందిస్తున్నారు. ఎలా అందిస్తున్నారు? పురిటి పిల్లల విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు అనేవి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే చదువుకున్న వాళ్ళు కూడా చేసే కొన్ని మిస్టేక్స్ చెప్తాను. ఫస్ట్, న్యూబార్న్ బేబీస్ అంటే పురిటి పిల్లలకి స్నానం ఏ నీళ్లతోటి చేయించాలి? ఇది మెయిన్ క్వశ్చన్. ఎప్పుడు కూడా పురిటి పిల్లల విషయంలో దేని గురించి మనం భయపడతామంటే ఇన్ఫెక్షన్ల గురించి భయపడతాం. దాన్నే మా మెడికల్ లాంగ్వేజ్లో సెప్సిస్ అంటాం. సో ఇందులో మెయిన్ వాటర్ ద్వారా ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఎట్లా రావచ్చు మనమే ఆలోచిద్దాం. ఏంటి, మనం స్నానం చేయిస్తున్నాం. ఆ స్నానం ఏ టైంలో అయినా కూడా కొంత అమౌంట్ ఆఫ్ వాటర్ బేబీ స్వాలో చేసే అవకాశం ఉంది. అంటే మింగొచ్చు. కొంత అమౌంట్ ఆఫ్ వాటర్ చెవిలోకి వెళ్ళొచ్చు, కొంత అమౌంట్ ఆఫ్ వాటర్ ముక్కులోకి వెళ్ళే అవకాశం ఉంటుంది. మనకు తెలిసిన అంటే బయటికి ఎక్కువ వెళ్ళినట్టు తెలియకపోయినా స్మాల్ అమౌంట్స్లో వెళతాయి. సో ఈ సోర్స్ ద్వారా డెఫినెట్గా సెప్సిస్ అనేది బాడీలోకి బ్యాక్టీరియా బాడీలోకి ఎంటర్ అయ్యే అవకాశం ఉంది. దీన్ని ఎట్లా చేయాలంటే ఎప్పుడు కూడా నీళ్ళని, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక చిన్న దబర నీళ్ళు అవసరం అవుతాయి స్నానానికి అనుకుందాం ఒక బేబీకి. సో ఆ నీళ్ళని మొత్తంగా బాగా మరిగించాలి, మరగాలన్నమాట. బాగా బుడగలుచ్చి మరిగేంత వరకు మరిగేచ్చేసి వాటర్ని పక్కన పెట్టేయండి. మీరు ఏ టెంపరేచర్, గోరువెచ్చని నీళ్లతో స్నానం చేయిస్తాం కదా, అంత టెంపరేచర్ వరకు ఆ వాటర్ చల్లబడాలి. చల్లబడిన తర్వాత ఆ వాటర్తో స్నానం చేయించండి. ఇక్కడ చేసే చిన్న మిస్టేక్ ఒకటేంటి, మీరు ఒక స్మాల్ అమౌంట్ ఆఫ్ వాటర్ని వేడి చేస్తారు, దానికి చన్నీళ్ళని కలుపుతారు. దానివల్ల ఈ చల్ల నీళ్ళలో ఉండే బ్యాక్టీరియా అనేది చనిపోవడం జరగదు. దానివల్ల డెఫినెట్గా సెప్సిస్ ఎంటర్ అయ్యే ఛాన్సెస్ ఉంది. ద బెస్ట్ వే ఏంటంటే ఎన్ని వాటర్ అయితే మీకు అవసరం అనుకుంటారో అన్ని వాటర్ని బాగా మరిగించండి. ఈ టిప్ చాలా ఇంపార్టెంట్ అండి. అందరు పేరెంట్స్, చదువుకున్న మదర్స్, గ్రాండ్ మదర్స్ పదే చూసుకోండి. చాలా క్లియర్గా చెప్తున్నాను. మీరు ఎన్ని వాటర్ అయితే వాడాలనుకుంటున్నారో అంత అమౌంట్ ఆఫ్ వాటర్ని, నీళ్ళని పొయ్యి మీద కానీ గ్యాస్ మీద కానీ పెట్టి బాగా మరిగించి తెరల కాగిన తర్వాత ఆ వాటర్ని మూత పెట్టి పక్కన పెట్టేసి ఒక 2 గంటలకి అట్లా మీకు కావాల్సిన టెంపరేచర్ వరకు చల్లబడిన తర్వాత డైరెక్ట్ ఆ వాటర్ తోటి స్నానం చేయించండి. బెస్ట్ వే. దీనివల్ల సెప్సిస్ వచ్చే అవకాశాలు బాగా తక్కువ అవుతాయి. 1. సెకండ్ థింగ్, సెప్సిస్ ఎట్లా రావచ్చు? మన ఊర్లలో మెయిన్ బ్యాడ్ ప్రాక్టీస్ ఏంటంటే ఇక్కడ దారాలు కట్టడం, మెడలో తాయెత్తులు వేయడం, కాళ్ళకి తాయెత్తులు కట్టడం.
వీటి వల్ల ఏం జరగద్దు అనేది నేనే మీకు ఎందుకంటే హాస్పిటల్ ఓపీస్కి వచ్చినప్పుడు నేను ఎంత ట్రై చేసినా కూడా చెప్పడానికి వాళ్ళకి సరిగా అర్థం కాదు. సో వాళ్ళకి విశదీకరించి చెప్పాల్సి వస్తుంది. సో ఈ ఇంటర్వ్యూ ద్వారా డెఫినెట్గా కొంత ఎక్కువ మందికి రీచ్ అయితే ఈ ప్రాక్టీస్ అనేది పోవాలి. వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్స్ ఫర్ ఇండియన్ సెప్సిస్, ఇండియన్ నియోనేటల్ సెప్సిస్ ఈ దారాలు కట్టడం, తాయెత్తులు కట్టడం, ఈ ప్రాక్టీసెస్, కొంతమంది తేనె దాగిచ్చడం, ఇవన్నీ వాటి గురించి తర్వాత మాట్లాడదాం. ఇప్పుడు దారాలు కట్టడం వల్ల ఏమవుతుంది? సింపుల్, డైలీ ఒక దారం తడిచి దాన్ని ఎండలో ఆరేయకుండా అట్లే ఉన్నారనుకోండి, ఏమైంది నెక్స్ట్ డేకి ఒక 2 రోజులకో 3 రోజులకి ఏమైంది? స్మెల్ వచ్చేస్తుంది కదా, బ్యాడ్ స్మెల్. ఆ బ్యాడ్ స్మెల్ ఎందువల్ల వస్తుంది? డెఫినెట్గా అందులో ఫంగస్ కానివ్వండి, బ్యాక్టీరియా కానివ్వండి, అవన్నీ అక్యుములేట్ అయిపోతాయి. ఎప్పుడైనా వెట్గా ఉండే సర్ఫేస్ అనేది, ఎస్పెషలీ కాటన్ సర్ఫేస్ వెట్, మనకు కూడా ఫర్ ఎగ్జాంపుల్ 1 వీక్ కనుక మనకు కంటిన్యూగా వర్షాలు కురుస్తుంటే ఏమవుతుంది? గోడలకంతా ఫంగస్ ఫామ్ అవుతుంది, తెలుసు కదా. సో దీనివల్ల ఏమవుతుందంటే ఎస్పెషల్లీ ఆ కాటన్లోను ఆ థ్రెడ్స్ మీరు ఏవైతే కట్టున్నారో అవి డైలీ తడిచి దానిలో బ్యాక్టీరియా గ్రో అయ్యి, ఫంగస్ గ్రో అయ్యి, ఆ కింద చర్మం ద్వారా బ్లడ్లోకి ఎంటర్ అయిపోయి ఫంగల్ సెప్సిస్, రెసిస్టెంట్ బ్యాక్టీరియల్ సెప్సిస్ తోటి హాస్పిటల్కి, ఐసీయూలకి వస్తున్నారు. వెరీ సీరియస్. దీనివల్ల ఏంటంటే అసలు మీకు దీనివల్ల ఎంత డేంజరో తెలుసా? ఏ యాంటీబయాటిక్స్ కూడా పని చేయని బ్యాక్టీరియా వాటిలో చేరి వాటితో సెప్సిస్లోకి వస్తున్నారు. మేము కల్చర్స్కి పంపినప్పుడు కూడా మేము ఎప్పుడు రేర్గా చూసే బ్యాక్టీరియా అంతా కూడా ఈ మధ్య బ్యాక్టీరియల్ బ్లడ్ కల్చర్స్లో గ్రో అవుతుంది. డెఫినెట్గా ఈ ప్రాక్టీసెస్ అనేవి చదువుకున్న వాళ్ళు, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్, బ్యాంక్ మేనేజర్స్ అందరూ కూడా వాళ్ళ ఇళ్లల్లో నుంచి వచ్చే ప్రాక్టీసెస్ చెప్తున్నాను. ఇంకొకటి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ బొట్టులు పెట్టడం, అవన్నీ ప్రాక్టీసెస్. కానీ దానివల్ల యూజ్ ఏంటి? బొట్టులు పెడుతున్నారు కాటుకుతో. ఆ కాటుకి ఎక్కడ మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు? ఏదో ఫ్యాక్టరీలో. అసలు ఎట్లా మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు? ఎంత హైజీన్ ఉండే హ్యాండ్స్తో, ఎంత శుభ్రతతో చేస్తున్నారు? ఆ తర్వాత పార్సెల్లో ఎక్కడికో వస్తుంది, ఏదో కొట్లోకి వెళ్తుంది. ఆ కొట్లో అసలు వెలుతురు ఉండదు, గాలి ఉండదు, ఏం ఉండదు. అందులో కూడా బ్యాక్టీరియా చేరిపోతాయి. మీరు ఇక్కడంతా పెడతారు, అలర్జీస్ వస్తాయి, ఇన్ఫెక్షన్స్ వస్తాయి. సో ఈ మనం పాత రోజుల్లో అమ్మమ్మలు, తాతల కాలంలో అప్పట్లో చేసేవాళ్ళు చూడండి, అవన్నీ తెలియని రోజుల్లో చేసేవాళ్ళు. ఇప్పుడు క్లియర్గా నియోనేటల్ సెప్సిస్ ఎక్కడి నుంచి వస్తుందనేది మనకు అర్థమైపోతుంది. సో ఈ ప్రాక్టీసెస్ అనేవి మానాలి. థర్డ్ థింగ్ ఏంటంటే ఎస్పెషల్లీ ఎవరైతే బేబీస్ని కేర్ తీసుకుంటున్నారో, అమ్మమ్మలు కానివ్వండి, అమ్మ కానివ్వండి, నానమ్మలు కానివ్వండి, ఎవరైనా కూడా ఎస్పెషలీ వాష్రూమ్కి వెళ్ళాక, టాయిలెట్కి వెళ్ళొచ్చాక డెఫినెట్గా సోప్ తోటి హ్యాండ్స్ క్లీన్ చేసుకొని, వీలైతే కొంచెం స్టెరీలియం కోవిడ్లో వాడాం కదా అందరం, ఆ దాంతో హ్యాండ్స్ కనుక అట్లా క్లీన్ చేసుకుంటే, తర్వాత మీరు ఏదైనా వంట చేస్తున్నా, మీరు వంట చేసే టైముల్లో బేబీని హ్యాండిల్ చేయొద్దు. మొత్తం అంతా అయిన తర్వాత ఒకసారి హ్యాండ్స్ వాష్ చేసుకొని కొంచెం స్టెరీలియం వేసుకొని తర్వాత హ్యాండిల్ చేయండి. సో ఇటువంటి చిన్న చిన్న జాగ్రత్తలు కనుక తీసుకుంటే, ఎస్పెషల్లీ మెయిన్ 70 to 80% నియోనేటల్ డెత్స్ ఆర్ బికాజ్ ఆఫ్ నియోనేటల్ సెప్సిస్. అంటే అది 28 రోజుల లోపల ఈ శుభ్రత లేకుండా, తెలియకుండా చేసే కొన్ని పనుల వల్ల వచ్చే ఇన్ఫెక్షన్ నుంచి, చాలా తీవ్రమైన బ్లడ్ ఇన్ఫెక్షన్స్ వచ్చే దాని నుంచి మనం పూర్తిగా అరికట్టవచ్చు. కొత్త తల్లిదండ్రులకు శిశు సంరక్షణపై మీరు ఎలాంటి సలహాలు ఇస్తారు? కొత్త తల్లిదండ్రులు ఎప్పుడు సాధారణంగా యంగ్ ఏజ్లో ఉంటారు. వాళ్ళకి చాలా టెన్షన్స్ ఉంటాయి. ఫస్ట్ బేబీ విషయంలో ఇంకా ఎక్కువ ఉంటాయి. ఈవెన్ 40 years వాళ్ళకి కూడా ఫస్ట్ బేబీ అంటే ఇంకా వెరీ ప్రెషియస్ ప్రెగ్నెన్సీ కాబట్టి ఇంకా టెన్షన్స్లో ఉంటారు. ఏం లేదు, వెరీ సింపుల్ థింగ్ అండి. పిల్లలకి తల్లి పాలు తప్పించి ఏది ఒక చుక్క కూడా ఇవ్వకూడదు. వెరీ సింపుల్. తల్లిపాలు అనేవి డెఫినెట్గా మిగిలిన అన్ని పాల కంటే కూడా, ఏ కంపెనీ అయినా కానివ్వండి, ఏ కంపెనీ ఫార్ములా ఫీడ్ కన్నా కూడా తల్లిపాలు అనేవి అత్యంత శ్రేయస్కరం. వెరీ గుడ్ ఫర్ ద హెల్త్. చాలా యూజెస్ ఉంటాయి వాటితోటి. సో ఎప్పుడైనా తల్లిపాలు కనుక ఇవ్వలేని పక్షంలో మాత్రమే మీరు ఫార్ములా ఫీడ్కి వెళ్ళాలి. ఇంకొక విషయం ఏంటంటే, సార్ మా తల్లికి పాలు రావట్లేదు, తల్లికి పాలు రావడం లేదు అనేది మీకై మీరుగా డిసైడ్ చేసే థింగ్ కాదు. బిడ్డకి పాలు ఎక్కువ మోతాదులో వస్తున్నాయా రావా అనేది బేబీ పాలు తాగిన తర్వాత 2 hours కంఫర్టబుల్గా పడుకుంటుంది, గుడ్ సైన్, సరిపోతున్నాయని. తర్వాత యూరిన్ ప్యాడ్స్ మారుస్తారు కదా, ప్యాడ్స్ లేకపోతే మీరు ఏదైనా క్లాత్ పెట్టుంటే ఎన్ని టైమ్స్ వెళ్తుంది, గుడ్ అమౌంట్ ఆఫ్ యూరిన్ వెళ్తుందా లేదా, వెళ్తుంది అంటే మిల్క్ సఫిషియంట్. థర్డ్ థింగ్ ఏంటంటే ఎవ్రీ
10 డేస్కి ఒకసారి బేబీ వెయిట్ ఒకసారి మీరైనా చెక్ చేసుకోండి, లేదు మంత్లీ వన్స్ మీరు చెకప్లకైనా వెళ్ళాలి. సో ఇట్లా వెళ్ళినప్పుడు ఫస్ట్ 3 months మినిమం 800 to 900 గ్రామ్ వెయిట్ గెయిన్ ఉండాలి. అంటే పర్ డే 25 to 30 grams. 10 days కనుక మీరు ఒకసారి చూసుకుంటే 250 grams to 300 grams పెరగాలి ఇనిషియల్ 3 months. దాని తర్వాత రఫ్గా 550 to 600 grams నెక్స్ట్ 3 months. ఇట్లా గనక పెరుగుతుంటే సరిగా ప్రాపర్గా నిద్రపోతుంది, పాలు తాగాక 2 hours అనుకుంటే ఈ మిల్క్ సఫిషియెంట్గా ఉన్నాయి. ఇంకొకటి ఏంటంటే మన దగ్గర ఉండే ఇంకొక బ్యాడ్ ప్రాక్టీస్ ఏంటి, డెలివరీ అయిన తర్వాత తల్లికి పత్యాలు పెట్టడం, అవి అసలు ఎందుకు ఆ ట్రెడిషన్ వచ్చిందో కూడా తెలియదు. ఆ పత్యాలు పెట్టడం కూడా ఏంటి, కారపొడి మాత్రమే ఇవ్వాలి, ఏంటో కరేపాకు పొడి ఇవ్వాలి. ఒకటే గుర్తుపెట్టుకోండి, ఎవరికైనా సింపుల్, సమ్మర్లో కనుక మీరు వాటర్ ఎక్కువ తాగకపోతే యూరిన్ వస్తుందా అండి? రాదు కదా. అలానే మిల్క్ అనేది ఏంటి, ఒక లిక్విడ్ కనుక తల్లికి రావాలి అంటే మనం అంత అమౌంట్ ఆఫ్ లిక్విడ్స్ ఇవ్వకపోతే లిక్విడ్ రాదు. ఒకవేళ వచ్చినా కానీ హై కాన్సన్ట్రేటెడ్ యూరిన్ లాగా హై కాన్సన్ట్రేషన్ మిల్క్లో ఏ కాన్సన్ట్రేషన్ అయితే ఉండాలో అది ఉండకుండా డీరేంజ్ అయిపోద్ది. సో ఫస్ట్ థింగ్ ఏంటి, ఎనఫ్ అమౌంట్ ఆఫ్ లిక్విడ్స్ ఇవ్వాలి. ఆ లిక్విడ్స్లో కూడా మిల్క్లో ఏముంటాయి, మెయిన్ ఫ్యాట్ ఉంటుంది, ప్రోటీన్ ఉంటుంది. ఒకవేళ ఫ్యాట్ ప్రోటీన్ లేకపోతే మిల్క్లో ప్రొడక్షన్ ఎక్కడి నుంచి వస్తుంది, బాడీ ఎంతవరకు ఇవ్వగలదో ఇవ్వలేదు. ఆల్రెడీ 9 months ప్రెగ్నెన్సీ అప్పుడు క్యాలరీస్ ఎనర్జీ అంతా స్పెండ్ చేస్తుంది మదర్. దాని తర్వాత మళ్ళీ లాక్టేషన్ అప్పుడు కూడా ఎక్కడి నుంచి వస్తాయి, రావు. సో ఎప్పుడైతే మీరు మదర్కి సఫిషియంట్ హై క్యాలరీ, హై ప్రోటీన్, గుడ్ అమౌంట్ ఆఫ్ లిక్విడ్స్ లేని ఫుడ్ ఇస్తారో మిల్క్ క్వాంటిటీ ఆఫ్ మిల్క్ అండ్ క్వాలిటీ ఆఫ్ మిల్క్ బోత్ కాంప్రమైజ్ అయిపోతాయి. అంటే మీ బేబీ ప్రాపర్గా పెరగదు. ఎందుకంటే బేబీ ఎప్పుడైనా కూడా ఫిజికల్ గ్రోత్ అండ్ దెన్ మెంటల్ గ్రోత్ అంటే బరువు పెరగడం కానివ్వండి, లెంగ్త్ పెరగడం కానివ్వండి, ఇవైనా కూడా మినిమం 10 years వరకు అట్లా మంచి అమౌంట్లో ఉంటాయి. కానీ బ్రెయిన్ గ్రోత్ అనేది ఇనిషియల్ 3 monthsలో చాలా చాలా ఇంపార్టెంట్. ఇనిషియల్ 6 months అయితే అసలు స్టోరేజ్ అంతా కూడా 6 monthsలోనే ఉంటుంది. సో ఈ 6 monthsలో బిడ్డకి ఏవైతే మినరల్స్, వైటమిన్స్, ఏవైతే ప్రోటీన్స్, ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్ ఇవన్నీ వెళ్ళవో అప్పుడు డెఫినెట్గా బ్రెయిన్ గ్రోత్ అనేది, బ్రెయిన్ ఫంక్షన్ అనేది ఫ్యూచర్లో అంత తెలివిగా, యాక్చువల్గా ఆ బిడ్డ చాలా 100% తెలివిగా ఉండాల్సింటే మీకు తెలియదు. ఇప్పుడు ఓన్లీ 85 పర్ఫామ్ చేస్తుండొచ్చు. సో మీరు ఈ ఇనిషియల్ ఫేజెస్లో చేసే తప్పుల వల్ల తర్వాత పిల్లలకి మెంటల్, ఫిజికల్ గ్రోత్ అనేది కాంప్రమైజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో కూడా వెరీ మంచి డైట్ అనేది ఇనిషియల్ 6 months తల్లికి ఇవ్వడం చాలా ఇంపార్టెంట్. ఇక్కడ వరి అయ్యే విషయం ఏంటంటే ఏ పీరియడ్లో అయితే మంచి డైట్ ఇవ్వండి అని మేము సజెస్ట్ చేస్తున్నామో ఆ పీరియడ్లోనే మన ట్రెడిషనల్ ప్రాక్టీసెస్ తోటి ఆ తల్లికి అసలు సరైన డైట్ ఇవ్వకుండా ఓన్లీ బ్రెడ్ ఇవ్వాలి. ఇట్లా మీరు గనక గుర్తుపెట్టుకుంటే పాత రోజుల్లోనే సన్న చేపలు ఇవ్వండి అంటుండేవాళ్ళు. సో అవన్నీ చాలా ఆలోచించి పెట్టిన కొన్ని. ఎందుకు సన్న చేపలు ఇస్తే దానితోటి బ్రెయిన్ గ్రోత్ అనేది చాలా బాగుంటుంది బేబీకి. దానిలో ఫ్యాటీ యాసిడ్స్ అనేవి యూస్ఫుల్ ఫ్యాటీ యాసిడ్, అంటే బ్రెయిన్ గ్రోత్కు ఉపయోగపడే ఫ్యాటీ యాసిడ్స్ కొన్ని ఉంటాయి, omega-3 ఫ్యాటీ యాసిడ్. ఇవన్నీ కూడా ఏంటంటే పాత రోజుల్లో పెట్టిన ట్రెడిషన్స్ మంచివన్నీ తీసేసి ఇప్పుడు అన్నీ ఫిల్టర్ అయిపోయి ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేసుకుంటున్నారు. ఇనిషియల్ 3 monthsలో డైట్ అనేది చాలా ఇంపార్టెంట్. నియోనేటల్ పీరియడ్ కానివ్వండి, బిడ్డ కొంత వయసు వచ్చేంతవరకు కానివ్వండి, హైజీన్ అనేది చాలా ఇంపార్టెంట్. తర్వాత పాలు తప్పించి ఏమీ ఇవ్వద్దు. నేను ఆల్రెడీ చెప్పున్నాను, ఈ వస అనేది అంటే ఇక్కడ మనకేదో గాడిద పాలు అంటారు, తర్వాత ఏంటో తేనె నాకు ఇచ్చాము. ఆ తేనె అనేవి ఇప్పుడు ఎక్కడి నుంచి స్టోర్ అయ్యి వస్తుందో తెలియదు, అందులో అసలు ఎంత బ్యాక్టీరియా ఉందో తెలియదు. కాబట్టి తల్లి పాలు తప్పించి ఏవి ఇవ్వకూడదు. పాలు ఇచ్చిన తర్వాత డెఫినెట్ పాలు ఇచ్చే పొజిషన్ కూడా చాలా ఇంపార్టెంట్. అంటే వీళ్ళంటారు మా పక్కింటి ఆవిడ పడుకునే ఇచ్చింది, ఏమైనా పడుకొని ఇవ్వడం అనేది నాట్ ఎట్ ఆల్ సజెస్టివ్. ఎందుకంటే పడుకొని పాలు ఇచ్చినప్పుడు డెఫినెట్గా మిల్క్ యాస్పిరేట్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి, రైట్ సైడ్ లంగ్లోకి వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఒక్కొక్కసారి సడన్ డెత్ అయిపోవడం ఇవన్నీ జరుగుతాయి. దాన్నే సడన్ ఇన్ఫాంట్ డెత్ సిండ్రోమ్ అంటాం. అంటే పడుకున్నప్పుడు పడుకొని పాలు ఇవ్వడం, వెంటనే బిడ్డ మీద ఒక్కోసారి చెయ్యి వేసేయడం, ఆ నిద్ర మత్తులో అట్లా చేస్తారు. అట్లా చేయొద్దు అసలు.
బిడ్డకి పాలు ఇచ్చేప్పుడు రాత్రి అయినా కూడా కూర్చొనే పాలు ఇవ్వండి. ఇచ్చిన తర్వాత డెఫినెట్గా 5 to 10 minutes బర్ప్ చేయాలి. ఒక్కొక్కసారి బిడ్డలు ఏడుస్తుంటారు, ఏడ్చిన ప్రతిదీ కడుపు నొప్పికి సంబంధించింది కాదు. భుజం మీద వేసుకొని బర్ప్ చేయండి, తర్వాత అప్రైట్ పొజిషన్లో బేబీని పట్టుకొని కొంచెం ఊపండి. అట్లా చేస్తే సాధారణంగా ఏడుపులు ఆగిపోతాయి. అప్పటికి కంటిన్యూగా ఏడుస్తుంటే ఇదర్ ఇయర్ పెయిన్ అవ్వచ్చు, స్టమక్ పెయిన్ అవ్వచ్చు, డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళాలి. పిల్లలకు పుట్టిన వెంటనే తల్లి పాలు కాకుండా బర్రె పాలు, గేదె పాలు అలాంటి పాలు ఇస్తున్నారు. అవి ఇవ్వచ్చా, ఇవ్వకూడదా? బర్రె పాలు అనేవి ఎటువంటి పరిస్థితుల్లో పురిటి పిల్లలకు కానివ్వండి 6 నెలల లోపల పిల్లలకి బర్రె పాలు ఇవ్వకూడదు, సజెస్ట్ చెయ్యం అసలు. ఒకవేళ ఓన్లీ చాలా సింపుల్ అండి. బర్రె పాలు అనేవి దేవుడు సృష్టి, బర్రెకి పుట్టిన బిడ్డకి సంబంధించిన పాలు అవి. సో తల్లిపాలు మన మదర్ మిల్క్ కాన్సన్ట్రేషన్స్, మదర్ మిల్క్ కాంపోజిషన్, బఫెలో మిల్క్ కాంపోజిషన్ డిఫరెంట్గా ఉంటాయి. అందులో ఫ్యాట్ హై ఉంటుంది. సో అవి అంత ఈజీగా డైజెస్ట్ అవ్వవు. అయినా కూడా ఒక్కొక్కసారి కొంచెం ఎక్కువ స్టమక్ పెయిన్ రావడం, కాలికీ పెయిన్స్ రావడం అవన్నీ జరుగుతూ ఉంటాయి. సో ఒకవేళ మదర్ మిల్క్ రాకపోతే కనుక ఫార్ములా ఫీడ్ అని సజెస్ట్ చేస్తాం. ఓన్లీ ఇష్యూ ఇందులో ఏంటంటే కాస్ట్ ఎక్కువైపోతుంది. ఫార్ములా ఫీడ్లో ఆ మిల్క్ పౌడర్ కనుక వాడితే మీకు డెఫినెట్గా మంత్లీ 2000 to 3000 అయ్యే అవకాశాలు ఉంటాయి. ఒకవేళ అవి కూడా అఫోర్డబుల్ చేసుకున్న వాళ్ళకి మాత్రమే ప్రాపర్ కంపోజిషన్లో ఎట్లా కలపాలి అనేది మేమే మీ పిడియాట్రిషియన్ కానివ్వండి, మీ పురిటి పిల్లల డాక్టర్ని అడిగితే వాళ్ళు సజెస్ట్ చేస్తారు. ఇవి ఇప్పటి వరకు ఉన్న బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ STV. మేము చేసే వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా STV తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.